హలో పిల్లలు, అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఈరోజు మనం దివాళీని ఎందుకు జరుపుకుంటామో దాని మీద ఒక చిన్న స్టోరీని తెలుసుకుందాం. అదే మన రాముడి స్టోరీ. 14 సంవత్సరాలు రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అడవుల్లో గడిపారు. ఆయన ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉన్నాడు కదా. అందుకే తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి వెళ్ళాడు. అడవుల్లో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. రాక్షసరాజు రావణుడు సీతమ్మను అపహరించాడు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వానర సైన్యంతో కలిసి లంకను దాటి రావణుడితో మహాయుద్ధం చేశారు. దశరథుని కుమారుడు రాముడు ధర్మానికి న్యాయం చేయడానికి యుద్ధం చేశాడు. చెడుపై మంచితనం గెలిచింది. రావణుడు జయించబడ్డాడు. యుద్ధం ముగిసిన తర్వాత రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు బయలుదేరారు. వారి ప్రయాణం భగవంతుడి కాంతితో నిండిపోయింది. అయోధ్య ప్రజలందరికీ ఆ వార్త విన్న వెంటనే మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించారు. వీధులన్నీ పూలతో, రంగులతో, వెలుగులతో మెరిసిపోయాయి. చిన్న పిల్లలు సంతోషంగా పూలు జల్లుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు తాంబూలాలు పట్టుకొని రాముని స్వాగతం కోసం ఎదురు చూశారు. రాముని రాజమార్గం మీదుగా వస్తుండగా ఆయన ముఖం మీద నవ్వు చూస్తూ ప్రజల హృదయాల్లో ప్రేమ నిండిపోయింది. ఆ రాత్రి అయోధ్య మొత్తం వెలుగులతో నిండిపోయింది. ఆ వెలుగులు కేవలం దీపాలవి కాదు, అది ప్రజల ఆనందం, ధర్మం మీద నమ్మకం. ఆ రాత్రినే మనం మొదటి దీపావళిగా గుర్తుంచుకుంటాం. వినరు కదా పిల్లలు, ఇదే మన మొదటి స్టోరీ. మళ్ళీ ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.